ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో మీకు వెస్ట్ జోన్ ఆఫ్ హైదరాబాద్లో సో మనకి ఏదైతే నవాబ్పేట్ ఉందో మనకి శంకర్పల్లి నుంచి ఎగ్జాక్ట్గా మనకి ఇది వచ్చేసి మీకు నేను జీపీఎస్లో చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసి మనకి ఓఆర్ఆర్ అండి, ఎగ్జిట్ నెంబర్ 3. ఇది వచ్చేసి ముంబై హైవే. సో మీకు పటాన్చెరు నుంచి శంకర్పల్లి వచ్చి శంకర్పల్లి నుంచి టువార్డ్స్ వికారాబాద్ వెళ్ళే రోడ్ అండి. ఇది శంకర్పల్లి టు వికారాబాద్ వెళ్ళే రోడ్లో మనకి నవాబ్పేట వస్తుంది. నవాబ్పేటకి దగ్గరలో మీకు ఒక డిటిసిపి లేఅవుట్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. వెంచర్ వచ్చేసి మీరు చూడొచ్చు, ఇది వెంచర్ జాబిల్లీ హిల్స్. ఈ వెంచర్లో మీరు మెయిన్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ వచ్చేసి ఇక్కడ మనకి మొబిలిటీ వ్యాలీ ప్రాజెక్ట్ అయితే ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడికి సో 4 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఇదంతా కూడా మీకు తెలుసు, చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది. సో టిఎస్ఐసి తెలంగాణ గవర్నమెంట్ డెవలప్ చేస్తున్నటువంటి ప్రాజెక్ట్ ఇది. సో మీరు చూడొచ్చు, ఈ ప్రాజెక్ట్కి జస్ట్ 4 కిలోమీటర్స్ 4.5 కిలోమీటర్ డిస్టెన్స్లో సో నవాబ్పేటకి జస్ట్ పక్కన ఉన్న నవాబ్పేట సో మండల్కి వచ్చేసి మనకి దగ్గరగా జస్ట్ నవాబ్పేటకి మనకి 1 కిలోమీటర్ కూడా ఉండదు, దగ్గరగా ఉన్న వెంచరు. సో నవాబ్పేట టు శంకరపల్లి టు వికారాబాద్ వెళ్ళే రోడ్డుకు కూడా జస్ట్ 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న ప్రాజెక్ట్ ఇది. ఇదైతే ప్రాజెక్ట్ యొక్క మీకు చూడొచ్చు లేఅవుట్ స్ట్రక్చర్ అండి. ఇది మాస్టర్ ప్లాన్ ప్రకారం కొన్ని రోడ్స్ కూడా ఉన్నాయి. సో ఇదైతే ఎగ్జాక్ట్గా మనకి మొబిలిటీ వ్యాలీ ప్రాజెక్ట్కి చాలా దగ్గరగా ఉంటుంది. సో మీకు మోరెవర్ మీరు శంకరపల్లి నుంచి ఎగ్జాక్ట్గా ఇక్కడికి వచ్చేసి సో 20-25 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. అదేవిధంగా మనకి మీరు కనుక చూసుకుంటే జీపీఎస్లో కనుక చూసుకుంటే సంగారెడ్డి నుంచి కూడా నేను చూపిస్తాను మీకు. సంగారెడ్డి నుంచి కూడా ఎగ్జాక్ట్గా మీకు అరౌండ్ 20-25 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. సో మోమెన్పేటకి దగ్గరగా ఉంటుంది. సో మెయిన్లీ మొబిలిటీ వ్యాలీ ప్రాజెక్ట్కి ఎవరైనా లాంగ్ టర్మ్లో చూసే వాళ్ళకి ఈ మొబిలిటీ వ్యాలీ ప్రాజెక్ట్ని బేస్ చేసుకొని లాంగ్ టర్మ్లో హోల్డ్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అయితే సజెస్టబుల్ అండి. సో మన దగ్గర నవాబ్పేట, మోమెన్పేట ఈ సరౌండింగ్ అన్ని లొకేషన్స్లో మన దగ్గర అయితే ప్లాట్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి. సో ఎనీవన్ ఇంట్రెస్టెడ్ మీరు మాకు కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయొచ్చు. ఒకసారి ఈ వీడియోలోకి వెళ్ళి ప్రాజెక్ట్ ఎలా ఉందో చూద్దాం. సో ఇప్పుడు వీడియోలో చూస్తున్న మన ఈ రోడ్ వచ్చేసి ఇది ఎగ్జిస్టింగ్ సో జడ్పీ రోడ్ అండి, 60 ఫీట్ రోడ్డు. మనకి నవాబ్పేట వికారాబాద్ రోడ్ నుంచి చిట్టిగిడ్డ విలేజ్కి అయితే వెళ్తుంది. సో ఈ రోడ్కి అయితే వెంచర్ అయితే ఉంటుంది. జస్ట్ ఇక్కడ నుంచి మనకి సో నవాబ్పేట వికారాబాద్ రోడ్డు జస్ట్ 500 మీటర్స్, నవాబ్పేట అయితే 1 కిలోమీటర్ డిస్టెన్సే. సో అదేవిధంగా మనకి సో అరకతల మనకి మొబిలిటీ వ్యాలీ ప్రాజెక్ట్ జస్ట్ 4.5 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. సో వెంచర్ అయితే మంచి లొకేషన్లో ఉన్న వెంచర్ అండి. జస్ట్ మనకి వికారాబాద్ టు శంకరపల్లి రోడ్డు కూడా చాలా దగ్గరగా అయితే సో ఉంటుంది. మీరు చుట్టుపక్కల కూడా మనకి నవాబ్పేట అటు చిట్టిగడ్డ విలేజ్ కూడా మనకి దగ్గరగా అయితే ఉంటుంది. నవాబ్పేట ఆల్రెడీ తెలిసిందే మీకు, నవాబ్పేట మండల్. సో ఇదైతే సో డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ అండి. సో మీకు అంతా సో రోడ్స్ అయితే మీకు డాంబర్ రోడ్స్, పవర్ పోల్స్. సో మీకైతే ఈ వెంచర్ అయితే సో ఓల్డ్ వెంచర్ ఇది అరౌండ్ 2 to 3 years బ్యాక్ డెవలప్మెంట్ చేసినటువంటి సో వెంచర్. సో ఈ వెంచర్లో మన దగ్గర కొన్ని ప్లాట్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి. మీకు ప్రైస్ డీటెయిల్స్, డైమెన్షన్ డీటెయిల్స్ అన్ని వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నాను. మీకు ఈ వెంచర్లోనే కాదు, మీకు నవాబ్పేటలో కానీ, మోమిన్పేటలో కానీ, అదేవిధంగా మెహతాబ్గాన్ గూడలో కానీ మీకు ఎక్కడ ఏ వెంచర్లో సో న్యూ వెంచర్స్లో ప్లాట్స్ కావాలన్నా, రీసేల్ ప్లాట్స్ కావాలన్నా మీరు బీవీఆర్ రియల్ మార్కెటింగ్ వాళ్ళు మమ్మల్ని అయితే కాంటాక్ట్ చేయొచ్చండి. సో ఇదైతే ఓవరాల్గా ఈ వెంచర్ గురించి అయితే డీటెయిల్స్ కంప్లీట్గా. సో ఎనీవన్ ఇంట్రెస్టెడ్ మీరు మొబిలిటీ వ్యాలీ ప్రాజెక్ట్కి దగ్గరగా మీరు ఏదైనా ప్లాట్స్ కనుక చూస్తుంటే మీరు బీవీఆర్ రియల్ మార్కెటింగ్ వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చండి. సో మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో మీకు కూడా ఏదైనా ప్లాట్స్ సేల్ ఉంటే మీరు మా వెబ్సైట్లో కానీ మాకు కనిపిస్తున్న నెంబర్ కానీ కాల్ చేసి మీ ఓపెన్ ప్లాట్స్ అయితే ఫ్రీగా అయితే మా వెబ్సైట్లో పోస్ట్ చేసుకోవచ్చు. లేదా మీరు మాకు కాల్ చేసిన మీ ప్రాపర్టీస్ని అయితే టేకప్ చేస్తామండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.